హాయ్ గాయ్స్, మీ జియో నెట్ చాలా స్లోగా ఉందా? ఒకవేళ సిగ్నల్ ఉన్నా సరే ఫుల్ స్పీడ్ రావట్లేదా? మీరు ఏం కంగారు పడక్కర్లేదు. కానీ మీకు ఒక ట్రిక్ చెప్తాను. కొత్తగా జియో న్యూ ఏపీఎన్ సెట్టింగ్స్ని లాంచ్ చేసింది. దాని కనుక మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోగలిగితే కన్ఫామ్గా మీ నెట్ అన్నది చాలా స్పీడ్గా పరిగెడుతుంది. కొంతమందికి జియో ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అవి ఏంటంటే, కొంతమందికి ఫుల్ సిగ్నల్ ఉన్నా సరే నెట్ పనిచేయదు. ఒకవేళ నెట్ పనిచేసినా ఫుల్ సిగ్నల్ ఉండదు. దీనివల్ల వాయిస్ కాల్ యాప్ కూడా సరిగ్గా ఆఫ్లైన్లోకి ఆన్లైన్లోకి మూవ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఒక సింపుల్ ట్రిక్ ఏంటంటే, సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోని మొబైల్ నెట్వర్క్ వెతకండి. ఒకవేళ మొబైల్ నెట్వర్క్ కనుక మీకు కనబడకపోతే మోర్లోకి వెళ్ళి మొబైల్ నెట్వర్క్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు జియో సిమ్ని ఏ కార్డులో పెట్టారో, అంటే సిమ్ 1లోనా సిమ్ 2లోనా అని చూసి దాని తర్వాత యాక్సెస్ పాయింట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ పైన జియో నెట్ అని ఉంది కదా, ఇది కంపెనీ ఒకటి ఇస్తుందండి సిమ్తోని. ఇది కొన్ని ఫోన్లకు సపోర్ట్ వస్తుందండి, కొన్ని ఫోన్లకు స్లోగా ఉంటుంది. అలాంటప్పుడు మీకంటూ మీరు ఓన్గా ఒక ఏపీఎన్ క్రియేట్ చేయాలంటే న్యూ ఏపీఎన్ మీద క్లిక్ చేయండి. దాని మీద జియో 4G అని టైప్ చేయండి. ఏపీఎన్ దగ్గర జియో నెట్ అని టైప్ చేయండి. ఈ ప్రాక్సీ పోర్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటీగానే ఉంచండి. సర్వర్ దగ్గర www.geo5%4g.com అని టైప్ చేసి ఓకే కొట్టండి. ఈ ఎంఎంఎస్ ప్రాక్సీ, ఎంఎంఎస్ పోర్ట్ ఇవి ఇలాగే ఉంచండి. నాట్ సెట్లోనే మార్చకండి. ఎంసీసీ మీకు ఎంత అయితే ఇచ్చారో అదే ఉంచండి. ఎంఎన్సీ కూడా మీకు ఎంత అయితే ఇచ్చారో అదే ఉంచండి. అథెంటికేషన్ టైప్లోని ప్యాప్లో పెట్టండి. ప్యాప్ నాన్లో ఉంటే మీరు ప్యాప్లో పెట్టుకోండి. ఏపీఎన్ టైప్ ఏమోని డిఫాల్ట్లో ఉంచండి. FAUL డిఫాల్ట్ X క్యాప్ అని టైప్ చేయండి. CAP క్యాప్. ఏపీఎన్ ప్రోటోకాల్లోని APv4/IPv6లో పెట్టుకోండి. ఒకవేళ మీకు రోమింగ్లో కూడా ఉంటే అదే పెట్టుకోండి. ఈ IPv4 IPv6 వల్ల మీకు నెట్ ఒకవేళ కొంచెం స్పీడ్గా పెరుగుతుందండి. ఒకవేళ సిగ్నల్ పోయినా సరే మీకు నెట్ అన్నది వెంటనే అందుకుంటుంది. ఈ కిందన బేరియర్లోని అన్స్పెసిఫైడ్ ఉంటుంది కదండి, దాన్ని తీసేసి LTE పెట్టండి. కొంతమందికి LTE GSM HSPA ఉంటుంది, అదైనా పెట్టుకోండి. ఓన్లీ LTE ఉంటే అది పెట్టుకోవడం చాలా మంచిదండి. ఓన్లీ LTE పెట్టండి. LTE పెట్టి సేవ్ చేయండి. ఇక్కడ కింద సేవ్ బటన్ ఉందో సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఇదిగోండి చూడండి, ఇప్పుడు నేను ఈ జియో నెట్ కంపెనీ ఇచ్చిన సెట్టింగ్స్తోని నేను నెట్ ఆన్లో ఉంచానండి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, నెట్ నేను ఆన్లో ఉంచే రీస్టార్ట్ చేస్తున్నానండి. మీరు రీస్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత కన్ఫామ్గా ఫోన్ రీస్టార్ట్ అన్నది అవుతుందండి. ఆ టైంలో మళ్ళీ మీరు ఫోన్ ఆన్ చేయగానే ఇది నెట్ ఆఫ్ చేసేసి మీరు జియో 4G కదండి సెట్ చేసింది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి మళ్ళీ నెట్ ఆన్ చేయండి. మీరు చూసారా, ఇక్కడ చూడండి. కావాలి అంటే మీకు నెట్ పెరుగుతుంది స్పీడ్ కూడా. మీరు ఏమైనా టెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారా, ఒకసారి ప్లే స్టోర్లోకి వెళ్ళండి. సంథింగ్ మీరు ఏదైనా డౌన్లోడ్ చేయాలనుకుంటున్నా, మీరు ఏం చేయాలనుకుంటున్నా సరే స్పీడ్ అది ఒకసారి చెక్ చేసుకోండి కావాలి అంటే మీకు. ఇప్పుడు చూసుకోండి ఒకసారి, నేను అప్డేట్ చేస్తున్నానండి నాది లైట్. నాకు చూడండి ఎంతలా ఉందో స్పీడ్ కూడా. అదే అండి, ఒకసారి చూడండి. కన్ఫామ్గా మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. కన్ఫామ్గా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జియో కొత్త ఆఫర్ దించాడు కదండి, జియో ప్రైమ్ అని. దాంట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా చేయాలి అన్నది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఉంటాను, బాయ్.